వందనాలయ్యా. అబ్బో వందనాలా? ఎందుకు ఈ వందనాలు? మందిరానికి లేటుగా వస్తే బయట నిలబడతారా? ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? ఎంత మాత్రం లేటుగా వస్తే బయట ఉంచాలా? అయినా మొన్న ఆ వాక్యంలో పంది అన్నాడు. అంటే నన్ను చూసి పంది అంటారా? ఏందయ్యా మీ పాస్టర్ గారు పంది అని మాట్లాడాడు? అయ్యా నిన్ను చూసి పంది అనలేదయ్యా, పంది స్వభావం కాకుండా గొర్రెపిల్ల స్వభావంతో ఉండాలి అని అన్నాడయ్యా. ప్రతిసారి అంతేనయ్యా, వాక్యంలో నాతోనే మాట్లాడతాడు. పంది గొర్రె అది ఇది అని మాట్లాడుతుంటే నేను రానయ్యా మందిరానికి. మా పిల్లల చేతే పనులు చేస్తూ ఉంటాడు. చేయకపోతే అమ్మ దీవులు ఎట్టొస్తాయి అమ్మ అని అంటూ ఉంటాడు. ఎక్కడ చేస్తారయ్యా? మా పిల్లల చేతులు చూడే, చిన్న చిన్న చేతులు. మా పిల్లలు ఏందయ్యా, పిల్లలు మీ పిల్లలు అంటాడు కదయ్యా. మా పిల్లల్ని తిడతా ఉంటారు, కొడతా ఉంటారు కూడా. ఈ మధ్య కాలంలో కొడుతున్నారు కూడా మా పిల్లల్ని. మేము రావయ్యా మందిరానికి. ఇదిగో